ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు సత్సంగంలో మనం కర్మయోగం గురించి చూద్దాం. ఒక 3 శ్లోకాల నుంచి స్వల్పంగా అట్లా టచ్ చేసుకుంటుంది. ఏదైనా మనకి అంటే సాధనలో ముందుకు పోవట్లేదు మనకు అనిపించినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, మన బేసిక్స్లో ఏమన్నా లోపం ఉందా అని చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి కర్మయోగం అందరికీ సూట్ అవుతుందని మనం టాపిక్ తీసుకున్నాం. ఈరోజు 3 శ్లోకాలు. ఒకటి ఏంటంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు అకర్మణి. అదొక శ్లోకం. మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. తర్వాతది ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. ఈ 3 శ్లోకాలు మనం క్లుప్తంగా చూసుకున్నాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఏంటి? సామాన్యమైన అర్థం, మీకు కర్మ చేయటంలోనే మీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలాల్లో మీకు మీ ప్రమేయం లేదు అనేది సామాన్యమైన అర్థం. మీకు అంత అధికారం లేదు. కర్మలో ఎంత అధికారం అయితే మీకుందో కర్మఫలాలు అనేది మీ చేతుల్లో లేవు అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సామాన్యుల దృష్టిలో చూస్తే, అంటే ఇంకా వాళ్ళకి ఆధ్యాత్మికత ఏమీ తెలియదు, వారికి కూడా అన్వయించే విధంగా శ్రీకృష్ణుడు చెప్పారు. ఇక్కడ భగవంతుడు అనే వాళ్ళకి, కొంతమందికి భగవంతుడు అనేది నమ్మకం ఉండదు. అటువంటి వారికి కూడా ఈ శ్లోకం ఉపయోగపడుతుంది. రెండోది మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు అకర్మణి అంటే నువ్వు కర్మఫలాలకి నువ్వు హేతు అవ్వకూడదు అంటున్నారు. అంటే నేనే కర్తను కార్యం అన్నీ నేనే నిర్ణయించేవాడిని కర్మఫలాలని అనే భావనని నువ్వు అనుకోకూడదు. తర్వాత అలాగని కర్మఫలాలు వాటి పట్ల ఒక విసుగు చెంది అకర్మ పైపు నువ్వు వెళ్ళొద్దు. అంటే కర్మలని వదిలేసి నువ్వు పారిపోవద్దు, చేయకుండా పారిపోవద్దు అనేది ఇక్కడ సామాన్యమైన అర్థం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని చూసినప్పుడు నీకు కర్మలు చేయటంలోనే శ్రీకృష్ణ వారి ఉద్దేశం ఏంటంటే మన చేతుల్లో ఏమున్నది, మీ చేతుల్లో ఏమున్నది? నియంత్రణ. మన నియంత్రణలో ఏమున్నది? కర్మ చేయటమే కదా మన నియంత్రణలో ఉన్నది. ఫలాలు అనేవి పూర్తిగా మన చేతుల్లో ఉండవు. ఎందుకంటే ఎన్నో బాహ్యమైన కారణాలు ఉంటాయి. ఒక కర్మ సఫలం అవ్వాలంటే, ఒక యాత్ర చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, లేదంటే ఒక వ్యవసాయం చేయాలన్నా, ప్రతిదానికి మన చేతుల్లో ఎంత ఉంటుందో అంతే చేయండి. మీరు ఫలాల మీద అత్యాగ్రహం పెట్టుకొని చేస్తే ఏమవుతుంది? దుఃఖానికి కారణం అవుతుంది. ఎందుకంటే అది పూర్తిగా మీ చేతుల్లో లేవు. ఎందుకంటే ఎన్నో బాహ్య కారణాలు ఉన్నాయి. ఒకసారి ప్రకృతి మీరు బెంగళూరు నుంచి బయలుదేరారు, విపరీతంగా వర్షం పడిపోయింది, ఆగిపోయారు. లేదంటే ఏదో ఒక యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద, మీరు వెళ్ళలేకపోయారు. అలాగే ఎన్నో విఘ్నాలు కలగవచ్చు కదా. అనుకున్న సమయానికి వెళ్ళలేకపోవచ్చు మీరు ఎయిర్పోర్ట్కో ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరినప్పుడు. ఎందుకంటే అనేక కారణాలు, బాహ్య కారణాలు. మన చేతుల్లో ఉంది ఏంటంటే కాలము, ప్రయత్నం. సరైన సమయంలో మనం బయలుదేరటం, తర్వాత ప్రయత్నం అంటే జాగ్రత్తగా వెళ్ళటం రోడ్డు పైన. అది మన చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఉన్నదేదో మీకు అంతే ఉన్నది, కానీ ఫలం అనేది మీ అధీనంలో లేదు. ఎన్నో బాహ్యమైన కారణాలు దానికి అవుతున్నాయి. ఏదైనా వ్యాపారం పెట్టాలంటే ఎంతోమంది సహకరించాలి. ఆ వ్యాపారం ముందుకు నడవాలన్నా కూడా కొనేవాళ్ళు ఉండాలి కదా. ఆ సరుకుని సఫలం అవ్వాలంటే, కర్మ సఫలం అవ్వాలంటే, పూర్ణం అవ్వాలంటే ఎంతో సహకారం ఉండాలి. ప్రతిదీ ఎన్నో కలిసి ఒక కార్యం ముందుకు, ఒక ఇల్లు కట్టాలంటే
ఎన్నో విఘ్నాలు వస్తాయి. మనం అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం, కానీ కట్టేవాడు రాకపోవచ్చు, వాడు చేయి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వర్షం వాతావరణం అనుకూలించకపోవచ్చు. అంటే అనేక కారణాల వల్ల మీ కర్మ అనేది సఫలం అవ్వకపోవచ్చు, లేకపోతే సఫలం అవ్వచ్చు. కానీ ఆ ఫలం మీద మీకు కంట్రోల్ లేదు అని చెప్పటం ఆయన ఉద్దేశం. అది సామాన్యంగా అర్థం చేసుకున్నా కూడా ఈ శ్లోకాన్ని, కర్మ పట్ల మీకు ఎక్కువ కంట్రోల్ లేదు. చేయటానికే మీ చేతుల్లో ఉంది. నిర్దిష్టమైన సరైన సమయాన్ని నిర్దేశించుకొని దాన్ని మన శక్తికి ఉంది, మనం ప్రయత్నించటం అది మీ చేతుల్లో ఉంది. అది మీరు చక్కగా చేయండి. ఫలం అనేది ఎక్కువగా అత్యధికంగా దాని మీద మీరు మనసు పెట్టారు అంటే అది సానుకూలం అవ్వచ్చు, ప్రతికూలం అవ్వచ్చు. అప్పుడేమవుతుంది, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారంటే మీకు దుఃఖం కలగవచ్చు, సుఖం కలగవచ్చు. తర్వాత ఎక్కువ దానిపైన వెళ్ళిందంటే చేసే ప్రయత్నంలో కూడా మీకు లోపం రావచ్చు. అధిక దృష్టి మీరు కనుక కర్మలో పెట్టారు, కర్మ ఫలంలో పెట్టారు అంటే చేసే కర్మలో కూడా, ఎందుకంటే మీ మనస్సు సగం అటు వెళ్ళిపోతుంది కదా, అవుతుందో అవదో, ఏమవుతుందో, అవదేమో, అయితే బాగుండు, ఇట్లా అనేక ఫలం పైన మన అత్యధిక వ్యాకులత పెట్టుకున్నామంటే మనం చేసే కర్మలో కూడా మనం పూర్తిగా దానిపైన మనసు పెట్టి చేసే ఒక శక్తిని మనం కోల్పోతాం. ఎందుకంటే మనసు ఇటు లాగేస్తుంది కదా, సగం మనసు ఇటు వెళ్ళిపోయినప్పుడు సగం మనసుతోనే చేస్తాం. అలా సగం మనసుతో చేయటం వల్ల ఏమవుతుంది, సామాన్యంగానే కర్మ సరిగా అవ్వదు. అది నీకు దోషమే చేస్తుంది. కానీ నువ్వు కర్మఫలం గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఎందుకంటే కర్మఫలం అనేది ఎటైనా అవ్వచ్చు, అది సానుకూలం అవ్వచ్చు, ప్రతికూలం అవ్వచ్చు. కాబట్టి నీ చేతుల్లో ఏమైనా కర్మన్యే వాధికారస్తే, నీ చేతుల్లో ఉన్నది నువ్వు చక్కగా చేయి, మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా దానిపైన దృష్టి పెట్టి నువ్వు చేసేయి. కర్మఫలాలు అనేవి నీ చేతుల్లో లేవు, పూర్తిగా నీ అధీనం లేదు దాని మీద. కాబట్టి అది నువ్వు అంటే ఈ సామాన్య వాళ్ళకి చెప్తున్నా, అంటే వాళ్ళకి భగవంతుడి పైన ఏమీ ఇది లేదు. తర్వాత ఇంకొక కారణం చెప్తున్నారు, మా కర్మఫల హేతుర్భూ, కర్మఫలాలకి నా వల్లే జరిగింది, నేనే చేశాను అనే భావం కూడా వద్దు అంటున్నారు. అది వద్దు, నేనే చేశాను, నా వల్లే సంభవించింది అని అతనికి అనిపించింది అనుకోండి, అహంకారం అవుతుంది. అహంకారం అవుతున్నప్పుడు అతనికి ఏంటి, నేనే చేశానని, అంటే కర్మ సఫలమైందంటే నేనే చేశానని అతనికి పొంగిపోతాడు. కానీ అదే సమయంలో కర్మ విఫలమైనప్పుడు మళ్ళీ అతని దుఃఖానికి కారణం అవుతుంది కదా. అందుకని నువ్వు తటస్థంగా ఉండు. ఫలాలనేవి ఏదైనా అవ్వచ్చు, సానుకూలం అవ్వచ్చు, ప్రతికూలం అవ్వచ్చు. కానీ నేనే కారణం అనుకున్నప్పుడు అది అహంకారానికి జనిస్తుంది. అహంకారం జనించినప్పుడు ఏమవుతుంది, సఫలమైనప్పుడు నువ్వు పొంగిపోతావు, అహంకరించుకొని నేను గొప్పవాడిని ఫీల్ వస్తుంది. అది ఆ సమయంలో బాగానే ఉంటుంది. కానీ విఫలమైనప్పుడు నువ్వు దాన్ని తట్టుకోలేవు, నువ్వు కుంగిపోతావు. కాబట్టి కర్మఫలాలు ఏదైనా అవ్వచ్చు, కానీ నువ్వు చేసే దాని మీద నీ దృష్టి అంతా పెట్టు. ఫలం అనేది సామాన్యంగా ఆలోచించిన, ఒక బుద్ధిని ఉపయోగించి ఆలోచించిన, అవును కదా మనం ఎన్ని చేస్తే 10 పనులు చేస్తే సగం అయితే సగం అవు, ఇది కర్మ స్వభావం. ఇది ఎందుకు అంటే ప్రతిదీ నా చేతుల్లో లేదు కదా, కొంత ప్రకృతి చేతుల్లో ఉంది, కొంత ఇతరుల సహకారంలో ఉంది. అవి సరిగ్గా అనుకూలంగా లభించకపోతే కర్మ సఫలం అవ్వదు కదా. కాబట్టి దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని నువ్వు కనుక ఉండగలిగావు అంటే నీకు మనస్సుకు ఒక సమాధానం ఉంటుంది, ఒక శాంతి. విఫలమైందంటే అప్పుడు ఏమవుతుంది, నువ్వు వెంటనే కుంగిపోకుండా ఎందుకు విఫలమైంది అని ఆలోచించే ఒక మనస్థితి నీకు వస్తుంది. అప్పుడేంటి, నా లోపం ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటి దీనికి కారణం అని ఆ లోపాలన్నీ సరి చేసుకుని మళ్ళీ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా కర్మఫలాలపైనే మనం పూర్తిగా దృష్టి పెట్టి ఆ వ్యాకులతకు చెందామనుకోండి, ఏమవుతుంది, ఒకసారి కంగారు వస్తుంది, అవుతుందా అవుదా అని ఒక వ్యాకులత, మళ్ళీ భయం, ఇవన్నీ ఆవహించేసి మనల్ని కుంగిపోతుంది. ఒక్కోసారి భయపడిపోయి మాతే సంగోస్తు అకర్మని, కర్మ చేయకుండా అయిపోతారు. సఫలం అవుతుందో అవదో, ఏమవుతుందో అనే భయం వచ్చేసి కర్మ చేయకుండా కూడా ఆగిపోతాడు. అట్లా కూడా చేయొద్దు అంటున్నాడు. కర్మ స్వభావం అనేది కర్మ ఫలం అనేది నీ చేతుల్లో లేదు. ఎన్నో విషయాలు ఆధారపడి ఉన్నాయి దానిపైన. కాబట్టి అది అట్లా అవ్వచ్చు, ఇట్లా అవ్వచ్చు. కానీ అది అర్థం చేసుకొని నువ్వు కర్మ చేసినప్పుడు నీ అహంకారం కూడా చెందొద్దు. నువ్వు సఫలమైనప్పుడు ఇంతమంది నాకు సహాయం చేశారు కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికతో పని లేదు,
ఎంతోమంది సహకరించారు కాబట్టి నాకు సఫలమైంది కదా అని అందరికీ ఒక ధన్యవాదం. ఇట్లా ఈ విధంగా సామాన్యులు కూడా ఇది తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కర్మఫలాల్లో ఎక్కువగా వ్యాకులత చెందరు, వాళ్ళు కుంగిపోరు. సఫలమైనప్పుడు ఆహా ఓహో అన్నారు, విఫలమైనప్పుడు అయ్యో అయ్యో అని కుంగిపోకుండా ఉంటారు. అంటే ఆ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఆ మనశ్శాంతి ఉంటుంది, తర్వాత మనస్సమాధానం ఉంటుంది, ఒక స్థిరత వస్తుంది. అది ఆ ఉద్దేశం కృష్ణుల వారు. అది సామాన్యుల కోసం. మనకి ఎవరైనా నాస్తికులైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని సామాన్యమైన శాంతికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకి ఆధ్యాత్మికంగా అంటే ఈ భగవత్ చింతన ఉన్నవాళ్ళు వీళ్ళు ఎలా తీసుకోవాలి దీన్ని అని అన్నప్పుడు మనకు వెంటనే మనకి రమణ మహర్షుల వారు గుర్తొస్తారు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఫలాలనేవి నా చేతుల్లో లేవు. కర్త అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరైతే సృష్టించి దాన్ని పరిపాలించి దాన్ని మళ్ళీ తనలోకి తీసుకునేవాడు. సృష్టి స్థితి లయాలు తన చేతుల్లో అధీనంలో ఉంచుకున్నవాడు కూడా ఆయనే. కర్మఫలాలను కూడా ఆయనే మనకు ప్రసాదిస్తున్నాడు. అంటే ఆయన ఎస్ అంటే మనకి ఆయన ఎలాగంటే అలా వస్తుంది మనకి కర్మఫలం. కాబట్టి నువ్వు అది దృష్టిలో పెట్టుకో ఎప్పుడు. కర్మఫలం నా చేతుల్లో లేదు, ఈశ్వరుడి చేతుల్లో ఉన్నది. కాబట్టి నాకు శక్తియుక్తులను అనుసరించి నేను నా ప్రయత్నం చేస్తాననే ఉద్దేశంతో కర్మ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ కర్మఫలాలపై అధికమైన బంధం. ఈశ్వరుడు నేను పూజా మనోభావంతో కర్మ చేయాలి. అంటే ఎంతో శ్రద్ధతో మనం కర్మ చేయమన్నారు కదా ఆయన. ఎందుకంటే అందరూ కర్మయోగాన్ని స్వీకరించిన వాళ్ళే కదా. అంటే కర్తవ్యాలని మీరందరూ స్వీకరించిన వాళ్ళే కదా. కుటుంబ కర్తవ్యం, ఏ కర్తవ్యాలను స్వీకరించినప్పుడు మీ మనస్థితి ఎలా ఉండాలి, దాన్ని సామాన్యంగా కర్మ అనేది అందరూ చేస్తారు. దాన్ని మనం యోగంగా మలుచుకోవచ్చు. కర్మయోగంగా మలుచుకోవచ్చు. లేదంటే కేవలం కర్మగా ఉన్నదనుకోండి, సుఖదుఖాలకు లోనవుతూ ఉంటాం. తర్వాత అదేమవుతుంది, అది మనల్ని కర్మభి నముచ్యంతే. సామాన్యంగా కర్మలు చేసుకుంటూ పోతే నిన్ను ముక్తికి దారి చూపించదు అది. అలా కాకుండా ఓహో కర్మఫల దాత అనేది ఒక ఆయన ఉన్నాడు అన్నప్పుడు మళ్ళీ మనకు తర్వాత శ్లోకం వస్తుంది. మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా విద్యస్వ విగతజ్వరః. మై సర్వాణి కర్మాణి అంటే మీరు చేసే ప్రతి కర్మలు, మీ బాధ్యతగా మీరు కుటుంబ బాధ్యత ఉంది, పిల్లల్ని పెంచే బాధ్యత ఉంది, అన్ని కుటుంబ పోషణ అన్నీ మీ చేతిలో ఉన్నాయి. మీరు చేయవలసిందండి మై సర్వాణి కర్మాని, మీరు చేసే ప్రతి కర్మని సన్యస్య ఆధ్యాత్మ చేసిన నాకు సమర్పించండి. మీరు చేసే ప్రతి కర్మని నాకు సమర్పించండి అన్నారు. అంటే అప్పుడు ఎలా చేస్తాం మనం? ఆయనకు సమర్పించడం అనేటప్పటికి మనం ఎంతో జాగ్రత్తగా చేస్తాం, భయభక్తితో. అయ్యో ఇది ఈశ్వరుడు సమర్పించే కర్మ కాబట్టి నేను జాగ్రత్తగా చేస్తాను, ఎంతో ఆధ్యాత్మ చేతస అంటే నా దృష్టిలో నన్ను గుర్తుపెట్టుకొని, నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు సమర్పించండి ప్రతి పనిని. మై సర్వాణి కర్మాని, ఆయన అది ఇదని చెప్పి సర్వకర్మలు మీరు చేసే ప్రతి పని, అది కుటుంబ నియంత్రణ అవ్వచ్చు, తల్లిని చూసుకోవటం అవ్వచ్చు, బిడ్డలను చూసుకోవటం అవ్వచ్చు, వ్యాపార కర్మలు అన్నీ నేను నిమిత్త మాత్రుని మాత్రమే. నువ్వు కర్మఫలాలన్నీ నీ చేతుల్లో ఉన్నాయి, నా చేతుల్లో ఏమీ లేదు. చేయటం వరకే నా చేతుల్లో నాకు అధికారం ఉన్నదని క్లియర్ చెప్పేశాడు కదా. కర్మణ్యేవ అధికారస్తి, చేయటంలోనే నీకు అధికారం ఉన్నది, ఫలాలు అనేవి నేను ఇస్తాను నీకు. కాబట్టి ఆయన ఏం చేయాలి, మనం ఫలం ఇచ్చేవాడికే మనం మన కర్మలను అర్పించామనుకోండి, ఆయన ఏది ఇస్తే అది మనకి ప్రసాద బుద్ధితో మనం స్వీకరిస్తాం. అంటే ఆయనకి సమర్పించాం కదా, ఇంకా ఫలం ఆయన ఏది ఇస్తే అదేగా. ఇప్పుడు తల్లిది ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు పెద్దోడు అయ్యాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదించాడు, మొదట జీతం వచ్చింది, తండ్రికి ఇచ్చాడు జీతం. తండ్రి నాయన అది స్వీకరించుకొని మొత్తమైనా ఇవ్వచ్చు, ఖర్చులకైనా ఇవ్వచ్చు, లేదా అవసరం వచ్చినప్పుడు అడుగురా అని కూడా చెప్పచ్చు ఇవ్వకుండా. అంటే ఆయన చేతుల్లో ఉంది కాబట్టి నీకు ధైర్యం, తండ్రికి ఇచ్చేసాను కదా, ఆయనే ఆయన ఇస్తాడులే, ఎప్పుడైతే అడిగితే ఇస్తాడు, లేదంటే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. అంటే ఆ విధంగా ఒక భావన ఉన్నప్పుడు ఏంటంటే ఫలం అనేది పట్ల మనకు ఎక్కువ వ్యాకులత ఉండదు. సఫలమైతే ఆహా ఆయన కృప వల్ల ఇది సఫలమైంది, సఫలం అవ్వలేదంటే ఏదో నా ప్రారంభం ఏదో ఆటంకం ఉండుంటుంది, అందుకని ఆయన నాకు సరైన కర్మ ఇవ్వలేదు, లేదంటే నా కర్మలో ఏదైనా లోపం ఉందేమో, మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాను. ఈ విధమైన మనస్థితి ఉండటం వల్ల ఏమవుతుంది, మనకు ఒక శాంతి, ఒక అంతరికమైన సామాన్యమైన శాంతి మనకు దొరుకుతుంది.
తర్వాత నిరాశీర్ నిర్మమో భూత్వా, నువ్వు ఆశ మోహాలు లేకుండా చేయి అన్నాడు. నువ్వు కర్మ చేసేటప్పుడు ఆశ అత్యాశ పెట్టుకోవద్దు. ఆశ పెట్టుకొని లేదంటే కర్మ ఫలం పట్ల అధికమైన మోహం పెట్టుకోవద్దు. ఎందుకు మోహం పెట్టుకోవద్దు అంటున్నాడు ఆయన? కానీ కర్మఫలాలు అనేది ఎట్లాగైనా రావచ్చు, మన ప్రారంధం కూడా ఉంటుంది కదా, మన యోగ్యత మన ప్రారంధం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ మోహాన్ని పెట్టుకుంటే ఏమవుతారు? దుఃఖం వస్తుంది. మనం దుఃఖం నుంచి రక్షించడానికి ఆయన పాపం కష్టపడుతున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. అదే యుధ్యస్వ విగత జ్వర, నువ్వు ఆశని నీ మోహాన్ని పెట్టుకొని విగత జ్వర, మనసులో అధికంగా వ్యాకులతం చెందేసుకొని అయ్యో సంకోచం పెట్టుకొని అయ్యో అవుతుందో అవుదో అని ఇలా సందేహాన్ని పెట్టుకొని నువ్వు చేయొద్దు. నీ కర్తవ్యాన్ని యుధ్యస్వ, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్భయంగా చేసేయి, ఆయనకు సమర్పించేయి, ఫలాలు ప్రసాద బుద్ధితో స్వీకరించేసేయి. అందుకనే ఇక్కడ రమణ మహర్షి మనకు సహాయం చేస్తారు దీనికి సపోర్ట్గా. ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అలా కనుక చేస్తే, నువ్వు ప్రతి కర్మను ఈశ్వరార్పితంగా చేస్తే నీ చిత్తం శుద్ధి అవుతుంది, శాంతమవుతుంది, స్థిరమవుతుంది. అంటే అదేగా చిత్తశుద్ధి అంటే మన చిత్తం ప్రసన్నంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఏకాగ్రంగా ఉంటుంది. అప్పుడు అటువంటి చిత్తం ముక్తి సాధకంగా మారుతుంది, ముక్తికి తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. నీకు పరమ శాంతిలోకి తీసుకెళ్ళిపోతుంది అది ఇలా కనుక చేయగలిగితే. అలా కాదు, నేను ఫలాసక్తితో చేసినా కూడా నేను ఇంకా నాకు అంత ముక్తి అదంతా నాకేం తెలియదు, ఈశ్వరుడు అంటే భక్తి ఉంది, కర్మఫలాలపైన ఆసక్తి ఉంది అనుకున్నా, అది అలా చేసినా కూడా సకామంగా చేసినా కూడా నీకు ఒక శాంతి, ఆయన ప్రసాదిస్తున్నాడు కదా అనేది ఒక సామాన్యమైన తృప్తి ఉంటుంది. ఓకే, ఆయన ఇవ్వలేదు, ఇది ఆయన ఇచ్చాడు అని ఒక తృప్తి, ఒక కృతజ్ఞతాభావం ఈశ్వరుడి పైన ఉంటుంది, ఆయనదే. ఇది మనల్ని ఏమన్నా ముక్తికి తీసుకెళ్తుందంటే తీసుకెళ్ళదు, కానీ ఆ జీవితంలో ఒక సమాధానం ఉంటుంది. అలాగా ధార్మిక జీవనంగా చేసుకుని సమాధానం ఉంటుంది, అది కూడా మనకు సహాయం చేస్తుంది. అలా కాకుండా ఏమే మతమితం నిత్యం అనుతిష్టంతి మానవ శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. అలా కాకుండా నేను చెప్పింది చెప్పినట్టు, ఏమే మతమిదం, నేను చెప్పినట్టే చేశారనుకోండి, మీరు నేను ఎలా చెప్తే అలాగే చేశారనుకోండి, నిత్యం అనుతిష్టంతి, నేను చెప్పినట్టే ఇప్పుడు ఏదైతే చెప్పానో మీకు అలాగే నిత్యం మీరు చేస్తూ పోయారు అంటే, నిత్యం అనుతిష్టంతి మానవులు ఎవరైతే మానవులు ఇలా నేను చెప్పింది చెప్పినట్టు చేశారు, చెప్పిన విధంగా చేశారు అంటే ఏమవుతుంది? శ్రద్ధతో, అనసూయ ఎంతంటే ఏ సంశయాలు వికల్పాలు లేకుండా కళ్ళు మూసుకొని ఆయన చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన చెప్పాడు అంటే అది సత్యమే కదా అనే భావనతో కనుక మీరు చేశారంటే ముచ్యంతి తే అపి కర్మభిః, మీ కర్మబంధనాల నుంచి మీరు ముక్తులైపోతారు అంటున్నాడు. మీరు అంటే జన్మ నుంచి ముక్తులైపోతారు. అలా కాకుండా కామ్యకర్మలు చేస్తే ఏమవుతుంది? కృతిమహోదదౌ రమణ మహర్షి మళ్ళీ పతన కారణం. ఈ కర్మఫలాలు అనేవి అశాశ్వతాలు, అది మహాసముద్రం. ఆ సముద్రంలోకి మీరు వెళ్ళారు అంటే అది మీరు మళ్ళీ జన్మమరణ చక్రాలను తిప్పుతుంది, కానీ అది మీకు ముక్తికి తీసుకెళ్ళదు. అంటే సకామంగా చేసి ఈశ్వరుని సమర్పించి కూడా స్వీకరించారనుకోండి, అది ఒక మంచిదే. అలా కాకుండా ఇంక ఈశ్వరుడికే సమర్పించుకుని ఆయన ఏది ఇస్తే అది నిష్కామంగా చేశారు అంటే అది ఇంక సర్వం ఈశ్వరార్పితంగా చేసేసి ఫలాలను కనుక మీరు ఆయన ఏది ఇస్తే అది ఫలాపేక్ష ఏమీ లేకుండా ఆయన ఏది ఇస్తే అది. కానీ కర్మ అనేది మీరు స్వీకరించారు కదా, కర్మ మార్గం అనేది మీరు స్వీకరించారు, గృహస్థ ధర్మం అనేది కర్మ మార్గం కదా, దాన్ని స్వీకరించి దాన్ని యుధ్యస్వ విగత జ్వర, ఏ సంశయాలు ఆందోళన లేకుండా కనుక మీ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించి నిష్కామంగా అన్ని కర్తవ్యాలు కనుక మీరు చేసి అన్నీ ఆయనకు సమర్పించారు అంటే ఏ కోరికలు లేవు మీకు, కేవలం కర్తవ్య భావనతో చేశారు. పూర్వం కోరికలతో చేస్తే ఆ ఫలాలు అది వేరే, కేవలం ఇంకా మీకు ఏ కోరికలు లేవు, కేవలం కర్తవ్యం మాత్రం. మీరు స్వీకరించిన కర్తవ్యాలన్నీ మీరు చక్కగా ఈశ్వర పూజలాగా చేసి మళ్ళీ ఆయనకే సమర్పించారు అంటే ఇంకా ఫలాలు అనేవి నా చేతులు లేదు, ఆయన ఇస్తే స్వీకరిస్తాను, లేదంటే లేదు. ఒక తుకారాం లాగా
అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఒక త్యాగరాజులాగా మనం కూడా ఒక అసంగ భావంతో ఉంటాం. కర్మఫలాలపైన ఆసక్తి ఉండదు, కానీ కర్తవ్యాలను మాత్రం నిర్విఘ్నంగా చేసుకుంటూ పోతాం. ఆయన ఆశీర్వాదం వల్ల మనకేమవుతుంది? చిత్తశోధకం, అది ముక్తి సాధకం అవుతుంది. అదే జ్ఞానం, ఇది భక్తిగా తీసుకుంటే. జ్ఞానంగా తీసుకుంటే సన్యస్య ఆధ్యాత్మ చేతస అంటే ఏంటి? జ్ఞాన సహాయం, జ్ఞానం దృష్టిలో చూస్తే ఇది శివజ్ఞానే జీవసేవ. అంటే యావత్ సృష్టి అంతా శివమయమే కదా. ఆయన ఏమన్నారు? జగత ఈషది యుక్త సేవనం అన్నారు. అంటే జగత్తంతా ఈశుడి స్వరూపమే, ఈశుడే. అంటే నా బిడ్డలు అనేవాళ్ళు నిజంగా నా వాళ్ళు కాదు, ఆయన నుంచి వచ్చారు, ఆయన నాకు ఇచ్చిన బాధ్యత అని ఈశ్వరుడి పక్క భావం చేశారు అంటే అది జ్ఞాన మార్గం అవుతుంది. అది కూడా మనకి ముక్తికి తీసుకెళ్తుంది, నేరుగా జ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతుంది అది. ఎందుకంటే అక్కడ నువ్వు ఇంకా అహంభావన లేదు, ఇంకా ఆత్మభావన ఉంది. అంతా ఈశ్వరుడి స్వరూపమే. నువ్వు ఎవరికి చేస్తున్నావు? అంతా ఈశ్వరుడికే చేస్తున్నావు. అంటే ఈశ్వన్ భావతో చేస్తున్నావు. అంటే శివజ్ఞానం, శివజ్ఞానే జీవసేవ. అంటే శివుడి యొక్క జ్ఞానం అంతా శివమయమే జగత్తు అనే భావనతో చేసినప్పుడు నువ్వు ఎవరికి నీ వాళ్ళు అనేవాళ్ళు లేరు, అంతా ఆయన వారే, చేసేదంతా ఆయనకే. అది ఏమవుతుంది? తీసుకెళ్ళి మనల్ని ముక్తి. అదే జ్ఞానం దృష్టితో చూస్తే ఆధ్యాత్మ చేతస అంటే ఆ విధంగా జ్ఞాన దృష్టితో తీసుకున్నా కూడా అది ముక్తికి తీసుకెళ్తుంది. ఇది భక్తి మార్గంలో తీసుకెళ్ళినా కూడా ఇది కూడా చిత్తశోధకం, ముక్తి సాధకంగా ఇది జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. ఇలాగా భక్తి కూడా మమ్మల్ని తీసుకెళ్ళేది. చిత్తశుద్ధి అయిందంటే మనకి ఏం శ్రవణం చేసామంటే అది అంతా మన సొంతం అయిపోతుంది. ఆ జ్ఞానం అనేది మన సొంతం అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆయన ఏం చెప్పారు? ముచ్యంతే తే అపి కర్మభిః అంటే ఈ కర్మబంధాల నుంచి నువ్వు శాశ్వతంగా ముక్తిని పొందవచ్చు. నీకు అంటే కర్మయోగంగా చేస్తే అది చిత్తశుద్ధికి కారణమవుతుంది, అది జ్ఞానానికి కారణమవుతుంది, అది ముక్తికి సాధకంగా అవుతుంది. అంటే మన కర్మయోగంగా చేయాలి, అంటే ఈశ్వరుడికి అర్పణ భావనతో చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మనకి ఇది కనుక మనం నిజంగా చేస్తున్నామా అని విచారణ చేసుకొని సాధకులందరం మనం చేసే కర్మల్లో ఆయన చెప్పినట్లు నిర్మమో నిరాశీర్ ఉందా? మనకి దుఃఖం వస్తుందంటే వెంటనే మనం చెక్ చేసుకోవాలి. మనకేదో నిర్మముగానే ఆశ కానీ ఏదో వచ్చింది కాబట్టి నేను దుఃఖానికి కారణమైంది కదా ఇది. ఈ విధంగా అలా మనం పరీక్షించుకుంటూ మన దోషాలు నివర్తించుకుంటూ మళ్ళీ కర్మలను ఆయనకు అర్పించుకుంటూ పోతే ఏమవుతుంది? నేను అనేవాడిని లేడు ఇక్కడ. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటారు. అహంకారం ఎవరైతే మూఢుడుగా అంటే అజ్ఞానంతో నేనే కర్తని అనుకున్నాడు అంటే వాడు ఏమవుతున్నాడు? కృతిమహోదతవు పతనకార్. ఆ కర్మ అనే సముద్రంలో పడి వాడు జనన మరణ చక్రంలోనే ఉంటాడు. అంటే వాడికి మోక్షం అనేది సాధ్యం అవ్వదు. కాబట్టి ఈ విధంగా అంటే క్లుప్తంగా కర్మయోగాన్ని చెప్పుకున్నాను ఈరోజు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.